హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరు చెప్పాలంటే దానికన్నా ముందు కొన్నిసార్లు మన జీవితాల్లో మనకి కంటికి కనిపించిన శత్రువులతో కూడా మనం చాలాసార్లు ఫైట్ చేస్తూ ఉంటాం. వెదర్ ఇట్ ఈస్ రిజల్ట్తో సంబంధం లేకుండా మన డైలీ లైఫ్లో మనం దాని గురించి ఫైట్ చేస్తూ ఉంటాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైం వినిపించిన శత్రువుతో కూడా మనం అయితే ఫైట్ చేయాల్సిన టైం వచ్చింది. అండ్ ఇన్ని రోజులు మనం ఫైట్ చేస్తున్నా ఫర్ ద ఫస్ట్ టైం ఈయన వల్ల మనం 70mm స్క్రీన్ మీద అది ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి ఫైట్ చేస్తున్నాం అనేది కూడా మనందరం కూడా తెలుసుకోబోతున్నాం. సో మరి మీరందరూ కూడా దాని గురించి తెలుసుకోవాలంటే August 2nd ఆపరేషన్ రావనంటూ మన ముందుకైతే రక్షిత్ గారు వచ్చేస్తున్నారు. మరి ఆయనతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి. లెట్స్ గో. హాయ్ సార్, హాయ్, నమస్తే. వెంకట్ సత్య సార్, సచ్ ఏ న్యూ చైర్ షూటింగ్లో కానీ ప్రమోషన్స్లో కానీ ఇప్పటివరకు మీరు డీల్ చేయని విధానం అంటే ఏం లేదు సార్. ఎందుకంటే బిజినెస్లోనే ప్రతిదీ కూడా మనం ఒక రేంజ్లో చూసేస్తూ ఉంటాం, నెగిటివ్స్ కానీ పాజిటివ్స్. బట్ ఈ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అనే చైర్ ఎలా ఉంది సార్? అంటే పాజిటివిటీ ఎక్కువ ఉందా, నెగిటివిటీ ఎక్కువ ఉందా? లేదు, బాగానే ఉంది. నెగిటివిటీ ఏం లేదు. ఎంతో చాలా గొప్ప గొప్ప వాళ్ళు కూర్చున్న చైర్ కదా, ఆ చైర్లో కూర్చోవటం వాళ్ళకి రెస్పెక్ట్ తగ్గకుండా చేయటానికి ప్రయత్నిస్తుంది. గ్రేట్ సార్. బట్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద స్ట్రైక్ పాయింట్ ఉండదు సార్, మనం డెఫినెట్లీ ఈ చైర్లో కూర్చోవాలి, ఎందుకంటే మనం అయితేనే ఈ ప్రాజెక్ట్కి న్యాయం చేయగలం అని. సార్ దట్ విజన్ అనేది ఏ టైంలో మీకు ఓకే అయింది సార్? మెయిన్గా అంటే నాకు అర్థం అంటే ఏ టైంలో మీరు కరెక్ట్గా డిసైడ్ అయ్యారు డెఫినెట్లీ నేను ఈ ప్రాజెక్ట్ చేయాలి అండ్ డైరెక్టర్గా నేను చేస్తేనే నేను అనుకున్న విజన్ బయటకు వెళ్తుందని? అది ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడే నేను డైరెక్ట్ చేద్దామని స్టోరీ అంతా తయారు చేసాం. ఈ స్టోరీకి ఎప్పుడు ఫస్ట్ నుంచి నేనే డైరెక్టర్. సార్ డెఫినెట్లీ మీరు రక్షిత్ అన్ననే సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారంటే యూ నో ద సక్సెస్ రేట్ ఆఫ్ ద సినిమాకి సక్సెస్ రేట్ ఎంత ఉంటుందో మీ అందరికి కూడా తెలుసు. బట్ మీరు కూడా అందులోకి వచ్చి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలని చాలా చక్కగా చెప్పడం. బట్ వాట్ అబౌట్ ద సక్సెస్ రేట్ సార్? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? సక్సెస్ రేట్ అనేది చాలా జీవితంలో సక్సెస్ అనేదాన్ని మెజర్ చేస్తే ఆ సక్సెస్ అనేది సబ్జెక్టివ్గా మన మైండ్లో ఉంటుంది. ఇదైతే సక్సెస్, ఇది కాకపోతే ఫెయిల్యూరు అని. సో అలా తీసుకుంటే అది ఒక రకం. లేదు, మనం పెట్టిన పెట్టుబడికి సరిపోను వచ్చిందా లేదా అనేది ఇంకో రకమైన సక్సెస్. 3 బాగా పేరు వచ్చిందా, బాగా పేరు వస్తే కూడా సక్సెస్. సో ఈ 3 రకాలుగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నా. చూద్దాం. గ్రేట్ సార్, వీ హోప్ సూన్. బట్ డెఫినెట్లీ రక్షిత్ అన్న అంటే చాలా కొంతమంది హీరోస్ ఉంటూ ఉంటారు, ఆడియన్స్కి ఒక పర్సెప్షన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అంటే మేము ఏదో సినిమా తీయాలి అని మేము కూడా హీరోగా ఉన్నామని చూపించడం కాదు, ప్రతి సినిమాతో మేము యాక్టర్గా ఎంత డెవలప్ అవుతున్నాం, ఆడియన్స్కి ఒక మంచి సినిమా. అండ్ అంటే సినిమా స్టోరీ చాలా నేటివిటీకి మాకు ఆడియన్స్ చాలా దగ్గరగా ఉంటుంది. క్యారెక్టర్లో తప్పకుండా కాంప్లెక్సిటీ ఉండేటట్టు చూసుకుంటారు. అండ్ ఆ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ లేకపోతే రక్షిత్ గారు అందులో కనబడరు. వాట్ ఈస్ దట్ సీక్రెట్ అండ్ హౌ డూ యూ మేనేజ్ దట్ అనేది? అంటే ఇనీషియల్గా కథలు చెప్పేటప్పుడే నేను అది జాగ్రత్త తీసుకుంటాను. మీరు ఏదైతే అన్నారో హౌ దట్ స్టోరీ ట్రావెల్స్, ఎమోషన్ ఏంటి, కథ ఎట్లా ట్రావెల్ అవుతుంది, కాంప్లెక్స్ క్యారెక్టర్స్ చేద్దామని కాదు, సంహౌ అయ్యి అలా జరుగుతున్నాయి. పలాస తీసుకుంటే దాంట్లో 4 వేరియేషన్స్, 4 ఇది. నరకాసుర తీసుకుంటే కంప్లీట్ డిఫరెంట్ క్యాన్వాస్లో జరిగే సినిమా. ఇది కూడా అంతే, ఒక అర్బన్, ఇప్పుడు దాకా నేను చేయలేదు ఒక అర్బన్ ఇట్లా ఒక జాకెట్ వేసుకుని షర్ట్ వేసుకుని ఈ మోడ్లో ఎప్పుడు చేయలేదు నేను. సో ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ ఇన్ ఆపరేషన్ రావణ్. అండ్ ఇట్లాంటి ఒక జోనర్లో, సైకో థ్రిల్లర్ జోనర్లో చేయడం చాలా హ్యాపీగా ఉంది. గ్రేట్ అన్న. బట్ స్టోరీ వింటున్నప్పుడు మీ ఆలోచనల మీద మీకు ఎంత టెన్షన్ పడింది మెయిన్? నా ఆలోచనలు డెఫినెట్గా శత్రువులు అయితే కాదు, August 2nd మీకు అర్థం అవుతుంది. బట్ డెఫినెట్లీ అండ్ ఫాదర్ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? వెదర్ ఇట్ ఒక స్క్రిప్ట్ విన్నప్పుడు, వెదర్ ఇట్ ఏదైనా ఉన్నప్పుడు ఈ సపోర్ట్ అనేది ఎంతవరకు ఉంటుంది? ఈ స్క్రిప్ట్ ఎంతవరకు మనకు ఓకే అవుతుంది, నీకు ఎంతవరకు సూటబుల్ అవుతుంది? అంటే డెఫినెట్లీ చాలా ఇన్పుట్స్ ఇస్తారు, చాలా రెఫరెన్స్ చెప్తారు. అది మనం ఇప్పుడు నరకాసురం ఉందనుకోండి, మనం చెప్పే వరకు చెప్తాం, అంతేగాని ఇప్పుడు ఈ సినిమా ఇలాగే జరగాలి అన్నంత దీంట్లో మనం చెయ్యం. అట్లాగే ఇప్పుడు మన సొంత సినిమా అనుకోండి, మనం కావాల్సినట్టు మనం చేసుకుంటాం. మన మీటర్ ఏంటో అందరికీ తెలుసు, పలాస చేసాం. ఆడియన్స్ ఆల్రెడీ నో వాట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ సుధాస్ మీడియా ఈజ్ మేకింగ్ అని. సో సుధాస్ మీడియా నుంచి పలాస తర్వాత ఆపరేషన్ రావణ్ అనే సినిమా రావటమే ఒక పాజిటివ్ సైడ్ ఆఫ్ ద ఇది. సో డెఫినెట్లీ జనాలకు అర్థమవుతుంది, దీని తర్వాత ఇంకా స్ట్రాంగ్గా అర్థమవుతుంది. గ్రేట్. బట్ డెఫినెట్లీ నాకు మీ దగ్గర యాక్టర్గా నచ్చేది ఏంటంటే పక్క ప్రొడక్షన్ కానీ ఒక్కసారి ఏ ప్రొడక్షన్ అయినా ఒకసారి మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత యు ఆర్ డిగ్ ఇన్ టు దట్ క్యారెక్టర్ అయినంత వరకు దాని నుంచి బయటికి రాడు.
అలాంటిది నరకాసుర గురించి ఎన్నో ఇయర్స్ ఆగారు, హెయిర్ స్టైల్ గురించి కానీ క్యారెక్టర్ గురించి కానీ. బట్ హౌ యూ టఫ్ అంటే ఆపరేషన్ రావు గురించి ఇంకెంత స్ట్రగుల్ చేశారు? ఆపరేషన్ రావడం గురించి స్ట్రగుల్ చేయలేదు. ఓకే. మేము షూట్ అనుకున్న రోజుల్లో అనుకున్నట్టుగా కంప్లీట్ చేసాం. 40 days షూట్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అనుకున్నాం, దాంట్లోనే చేసాం. ఫిజికల్గా స్ట్రెయిన్ అయ్యి ఉంటాను. ఈ సినిమాలో చాలా ఇంజురీస్ అయినాయి ఆ 5 episodes కానీ. మీరు ట్రైలర్లో చూసి ఉంటారు, ఆ బైక్ మీద నుంచి కంటైనర్ మీద. ఆ ఎపిసోడ్స్ ఆర్ వెరీ టఫ్ అండ్ చాలా స్ట్రైనింగ్ కైండ్ ఆఫ్. సో వాటిలో కొంచెం స్ట్రెయిన్ అయ్యాము, బట్ ఎనీథింగ్ ఫర్ మూవీ అంతే. అనుకున్నాక చేసేయాల్సిందే, దూకమంటే దూకేయాల్సిందే. వా గ్రేట్. ఫైనల్లీ రాకెట్ రాఘవ గారు, నాకు ఫస్ట్ మీ గురించి అడగడం కన్నా పరారీలో ఉన్న మొరారి అని చాలా వినపడుతుంది. అసలు ఎందుకు దాచేశారు మొరారిని? ఒక రేంజ్ స్కూల్ కదా, స్కూల్ అప్పుడు వాడు కరెక్ట్గా కోవిడ్ టైంని ఉపయోగించుకున్నాడు, హాలిడేస్ ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు అప్పుడప్పుడు చేస్తున్నాడు, మూవీస్ చేస్తున్నాడు అండి. మురారికి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ గారు, అది చేస్తున్నాడు ప్రెసెంట్. మళ్ళీ స్టార్ట్ అవగానే మళ్ళీ అందులో ఉంటాడు. సచ్ ఏ సూపర్ కామెడీ టైమింగ్ ఉంటుంది మొరారి దగ్గర. సో ఇంకొంచెం ముందుకు పుష్ చేయండి, అది మా స్పెషల్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆడియన్స్. బట్ డెఫినెట్లీ రాకెట్ రాఘవ గారు అంటే జబర్దస్త్లో ఒక బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్కిట్స్ చూడాలంటే రాకెట్ రాఘవ గారు. బట్ అలాంటిది వై సినిమాస్కి కొంచెం దూరంగా, లేకపోతే ఎందుకు ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువగా వస్తున్నాయి? సినిమాకి నేను కావాలని దూరంగా ఉండలేదండి. అవకాశాలు వచ్చినవి చేస్తున్నాను, ఆఫీసులకి తిరుగుతున్నాను. అలాగా మరి నా టైం ఇంకా రాలేదేమో నాకు బిగ్ స్క్రీన్ మీద. ఒక దశలో చేశాను, బాగానే చేశాను, బ్రేక్ రాలేదు కానీ చేశాను. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి, చేసుకుంటూ వెళ్తున్నాను. గ్రేట్ సార్. బట్ డెఫినెట్లీ ఒక థ్రిల్లర్లోనే ఎప్పుడు కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తే డెఫినెట్లీ ఒక సర్కాస్టిక్ కామెడీ కానీ డార్క్ కామెడీ అవుతుంటుంది. ఎందుకంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం ఎప్పుడో థ్రిల్లర్ సినిమాలో కామెడీని తీసుకెళ్ళాం. బట్ అదే ఇలా ఉండబోతుందా, లేకపోతే మీరు ఏమైనా స్టీరియో టైప్ని బ్రేక్ చేశారా డైరెక్టర్ గారు? ఇందులో కామెడీ సెక్షన్ వేరే ఉంటుంది. ఓకే, కరెక్ట్. అది కథతో పాటు ట్రావెల్ అవుతుంది, మెయిన్ కథలోకి వెళ్ళకుండానే ఉంటుంది అనమాట అంత. అది సూపర్ సార్. బట్ ఎంత డిఫరెంట్గా ఉండబోతుంది? మీరు చేసిన కామెడీగా చాలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు సినిమాలో కూడా. కామెడీలో ఉంటే చాలా సార్, కామెడీ డిఫరెంట్గా అవసరం లేదు. ఈ కామెడీ ఎంతలో చేయించాలో అంతలో చేయించారు సార్ కరెక్ట్గా. సేమ్ టైం డిజైన్ చేసి నీట్గా, అలాగే మాకు స్వేచ్ఛ కూడా ఇచ్చే డైరెక్టర్ గారు. కొద్దిగా డైలాగ్స్ కూడా కరెక్షన్స్ ఉన్నాయి, రాసినట్టు సార్కి కావాల్సినట్టే చెప్పించారు. యాక్టింగ్ విషయంలో మాత్రం కొద్దిగా స్కోప్ ఇచ్చి బాగుంటే ఓకే చేయొచ్చు అని చెప్పి అలా చేయొచ్చు అనమాట. సూపర్ సార్. డెఫినెట్లీ సత్య సార్ అంటే మెయిన్గా ఎంతో కొంత మనసులో చిన్న ప్రేమ ఉండిపోతుంది సార్. కొడుకుని డైరెక్ట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది మాత్రం సత్య గారు ఎక్కడ పట్టించుకోలేదు. ఫస్ట్ నేను నా హీరోని నేను ఎలా చూసుకోవాలి, నేను అనుకున్న స్క్రిప్ట్ని ఎలా తెచ్చుకోవాలి, ఇదే మాకు కనబడింది ట్రైలర్లో కూడా. బట్ ఏ పాయింట్స్ని మెయిన్గా హైలైట్ చేసుకొని సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది సార్? ద వే ఆడియన్స్ చూసినప్పుడు నేను ఎందులో కూడా తగ్గలేనట్టు కనబడకూడదు అండ్ నేను బాగా హైలైట్ చేసుకోవాలి అనే పాయింట్స్. ఎందుకంటే యాక్షన్ ఎప్పుడు కూడా రక్షిత నుంచి అంత రిస్కీ యాక్షన్ మేము చూడలేదు. అలా ప్రత్యేకంగా హీరో నుంచి ఇది కావాలి అన్నట్లుగా సినిమా ఉండదు. సినిమా యాజ్ ఏ హోల్, ఆపరేషన్ రావణ్ అనే సినిమా ఒక థ్రిల్లర్ జోనర్లో వస్తున్న థ్రిల్లింగ్ సినిమా. సో దాంట్లో రాధిక గారు ఒక ఎక్స్ట్రాడినరీ రోల్ చేశారు. అలాగే హీరోయిన్ జర్నలిస్ట్గా ఒక ఛానల్లో ఒక జర్నలిస్ట్గా, ఒక క్రైమ్ జర్నలిస్ట్గా వర్క్ చేస్తుంది. ఆ జర్నలిస్ట్ దగ్గర పనిచేసే బాయ్ లాగా హీరో ఉంటాడు. ఆ ఛానల్ సీఈఓగా మూర్తి గారు ఉంటాడు. సో అలా దాంట్లో ఒక పిఆర్ఓగా హెచ్ఆర్ఓగా రాకెట్ రాఘవ్ గారు ఉంటారు. సో ఒక న్యాచురల్ ఫ్లోలో ఉంటుంది సినిమా. ఒక సినిమాటిక్గా ఈ క్యారెక్టర్ ఉండాలి కాబట్టి ఈ క్యారెక్టర్ ఉంటుంది, ఈ క్యారెక్టర్ ఇప్పుడు తేవాలి కాబట్టి ఈ క్యారెక్టర్ వస్తుంది, కామెడీ చేయాలి కాబట్టి ఈ క్యారెక్టర్ వస్తుంది, అలా ఉండదు. సినిమా ఒక లైఫ్, ఒక మలయాళం అలా కొన్ని సినిమాలు ఉన్నాయి కదా, మంజుమల్ బాయ్స్. సో స్టోరీ జరుగుతుంది అంతే. దాంట్లో ఎలా అయితే మంజుమల్ బాయ్స్లో ఒక స్టోరీ జరుగుతుందో దీంట్లో కూడా ఒక స్టోరీ జరుగుతుంది. అంతేగాని ఈ క్యారెక్టర్ ఇలా అతిగా బిహేవ్ చేస్తుంది, దీనికి ఒక బిల్డప్ షాట్లు ఉంటాయి, ఇలా ఉండదు. గ్రేట్ సార్. బట్ మీ ఆలోచనల్ని, మీ శత్రువులను చాలా ట్యాగ్లైన్ చాలా హైలైట్ చేస్తున్నారు. అది విన్న తర్వాత నుంచి మాకు భయం వేస్తుంది. మాకు వచ్చిన ఆలోచనలు ఇప్పుడు ఏ విధంగా గుడ్డా బ్యాడా ఏ విధంగా డిసైడ్ చేసుకోవాలని. బట్ ఆపరేషన్ రావాలంటే ఎలాంటి పర్సెప్షన్ అనేది ఇస్తుంది సార్ సినిమా మీద, థాట్స్ మీద కానీ? దీంట్లో మీ ఆలోచనలే మీ శత్రువులు అంటే ఫస్ట్ సారిగా స్క్రీన్ మీద ఆలోచనల్ని విజువలైజ్ చేస్తున్నాం. ఒక క్యారెక్టర్తో పాటు ఆలోచనలు సినిమాలో చూస్తా అంటే కొన్నిసార్లు మీకు ఇది ఆలోచన నిజమా అనేది తెలవని సందిగ్ధంలో సినిమా నడుస్తూ ఉంటుంది. మీరు సినిమా చివరి వరకు చూస్తూ ఉంటే ఏది ఆలోచనలు, ఏ మనిషిని ఏ ఆలోచన ఎలా ప్రభావితం చేసింది,
ఒక విలన్గా మారటాక అతని ఆలోచన అతన్ని ఎలా ప్రభావితం చేసింది. దాంట్లో ఆలోచనలు మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. ఆ మంచి ఆలోచనల్ని చెడు ఆలోచనలు డామినేట్ చేసి అతన్ని లోబర్చుకునే విధానం ఎట్లా ఉంటుంది అనేది ఒక విజువల్ ఇది చూపించాం. సో ఇది ప్రతి మనిషికి సంబంధించిన ప్రతి మనిషి ప్రతి నిమిషము డెసిషన్ మేకింగ్లో చేస్తున్న మంచి చెడుల్ని చూపిస్తున్నాం. గ్రేట్ సార్. బట్ డెఫినెట్లీ ట్రైలర్ చూస్తున్నప్పుడు మాకు బాగా హైలైట్ అనిపించింది దట్ మాస్క్ మ్యాన్. ఎందుకంటే ఒక 2 షేడ్స్ ఆ మాస్క్లో కూడా తీసుకొచ్చి ఒక పక్క హెల్ బాయ్ లాగా, ఒక పక్క డిఫరెంట్గా, బట్ ఎంత కేర్ అనేది తీసుకున్నారు సార్ ఆ మాస్క్ డిజైన్ చేయడం. ఎందుకంటే సినిమాలో ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది. మాస్క్ మీద రకరకాల, ఇప్పుడు పులికి ఒక నేచర్ ఉంది, తోడేలుకి ఒక నేచర్ ఉంది. మనం డిఫైన్ చేసినాయి మళ్ళీ వాటిని. సో ఆ నేచర్ అన్నిటినీ ఒక మనిషిలో మనిషి మానవత్వం పోయి ఒక రాక్షసత్వం, ఒక జంతు, ఒక అలాంటి దీంట్లోకి అతను లోబడిపోతున్నాడు అనేది సింబలైజ్ చేసి అతని మాస్క్ని కూడా అలా డిజైన్ చేసాం. అంటే అతను పూర్తిగా మానవత్వాన్ని వదిలేసి ఒక జంతువు యాటిట్యూడ్, పులిలాగా, తోడేలులాగా, సింహంలాగా, అలా రకరకాలుగా అతని మనసు మారిపోయింది అనేది ఒక సింబాలిక్ యాబ్సర్డ్ మీనింగ్తో తయారు చేసిన మాస్క్ అది. బట్ రక్షిత్ బ్రో, అంటే మెయిన్గా సినిమాటిక్ లిబర్టీ అనేది ప్రతి సినిమాకి ఉంటుంది. అండ్ అలాగే క్రియేటివ్ పీపుల్ మధ్యలో కూడా ఆ క్రియేటివ్ లిబర్టీ అని ఉంటుంది. ఈ సినిమాలో మెయిన్గా క్యాప్టెన్ వర్సెస్ హీరో ఈ క్రియేటివ్ లిబర్టీ ఎంతవరకు హెల్ప్ అయింది, ఎంతవరకు అది ఇన్బిల్ట్ అయిందండి మెయిన్? అంటే సెట్కి వెళ్ళిన తర్వాత డిస్కషన్స్ కానీ ఆన్ సెట్స్ కానీ వన్స్ కథ లాక్ అయిన తర్వాత నేను ఆన్ సెట్స్ ఏమీ మాట్లాడను కథ గురించి కానీ దీని గురించి కానీ, ఇట్లా మారిస్తే బాగుంటుందని. లాక్ అయ్యే ముందు కథ ఎట్లా ఉండాలి, పోనీ ఇది కొంచెం అటు ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే మొత్తం లాక్ చేసుకుని కానీ నేను కథ ఆన్ సెట్స్ అసలు ఏమి డిస్కషన్ ఏమి ఉండదు. సో ఇది ఇంకా పర్ఫెక్ట్గా జరిగింది. నాన్నగారు యాజ్ ఒక ఆర్టిస్ట్ని డీల్ చేసినట్టే డీల్ చేశారు. మేబీ ఈ కథను ఇంకొక డైరెక్టర్కి ఇచ్చుంటే ఇంకో 4 సీన్లు ఎక్కువ ఉండేవి నాకు, కానీ ఈ కథగానే తీసుకుని కథగానే చేశారు. సో బట్ డెఫినెట్లీ ఆడియన్స్ అందరికీ మీ దగ్గర నచ్చింది మరొకటి ఏంటంటే సినిమాలో మ్యూజిక్ని చాలా బాగా హైలైట్ చేయించుకుంటారు. అండ్ ఒక్క సాంగ్ అన్న సినిమాలో హైలైట్ చేసి ఆడియన్స్కి ముందే దాన్ని బాగా అలవాటు. బట్ ఎంతవరకు మీకు మ్యూజిక్ మీద ఆ పట్టుదల ఉంది అని మేము తెలుసుకోవాలండి. అంటే అంత ఈజీ కాదండి. ఇప్పుడు మనం అనుకుంటాం, మన ఇన్స్టింక్ట్లో ఒకటి ఇది బాగుంటుంది అనుకుంటాం, అదే ఆ రోజున అది క్లిక్ అవ్వచ్చు. అది క్లిక్ అవ్వడానికి ఓన్లీ మన జీనియస్ థింగ్ అయితే అవ్వదు కదా. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు ఉన్నారు, ఆయన కన్నా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు దాకా మనకి. సో ఆయన ప్రతి పాట సూపర్ హిట్ అయిపోదు కదా. సో మన ప్రయత్నం మనం చేస్తాం అంతే. అది తర్వాత ఆడియన్స్కి వెళ్ళిన తర్వాత ఆ పాట ఎంత పెద్దది అవుతుందో వాళ్ళే చూసుకుంటారు. మేమైతే ఖచ్చితంగా ఈ సినిమాలో కూడా మంచి పెళ్లి పాట ఉంది, అది డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. ఆడియో పరంగా అండ్ విజువల్ పరంగా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సూపర్. అండ్ బట్ వన్ సీక్రెట్ ఏంటంటే ఆ పోస్టర్లో చూస్తుంటే మీ మీద కూడా కొంచెం రెడ్ కలర్ షేడ్ పడింది. అంటే ఆ మాస్క్లో ఉన్న మనిషి మీరు కూడా అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో నేను డబల్ యాక్షన్ సినిమా చేద్దాం అనుకుంటున్నాను. మరి దీంట్లో కుదిరిందో కుదరలేదో మీరు ఆగస్ట్ 2 చూడాలి. సారీ ప్రార్థన చేస్తారు దానికి, చాలా క్యూట్గా నవ్వుతున్నారు. కానీ సార్ ప్లీజ్ సార్, ఆ రెడ్ కలర్ షేడ్ ఇచ్చి ఆడియన్స్ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఆ మాస్క్లో ఉన్న మనిషి, నేను అదే చెప్తున్నాను, విలన్ ఎవరైనా అయి ఉండొచ్చు. ఎవడు మైండ్లో ఎక్కువ నెగిటివ్ థాట్ ఉందో తెలవదు కదా. సో కాబట్టి మన పక్కన తిరిగే అందరిలోనూ సైకో ఉన్నాడు, బుద్ధుడు కూడా ఉన్నాడు. సో ఎవరిని మనం ఎక్కువగా అర్థం చేసుకుని ఎలా ఉండాలని మనం డిసైడ్ అవుతున్నామో దాన్ని అర్థం చేసుకుని అది అవుతాం. సో మన సినిమాలో డెఫినెట్గా హీరో అనుకునేవాడు విలన్ అయి ఉండొచ్చు, కామెడీ అని అనుకునేవాడు కూడా విలన్ అయి ఉండొచ్చు. నాలో విలన్ ఇప్పుడు అందుకే రాఘవ గారి దగ్గరికి వెళ్ళాలి సార్. సార్ కనిపిస్తున్నా సార్, భయపెట్టేలా కనబడుతున్నారు. ఇప్పుడు ఈవిడ చూడండి, కాసేపు ఈవిడ విలన్ లాగా ఏమైనా అనిపిస్తుంది? అస్సలు అనిపించట్లేదు. రాజకీయ చూడండి, ఎవరు విలన్ అసలు మెయిన్ అనిపిస్తుంది. బట్ సార్ వాట్స్ యువర్ థాట్స్? ఎందుకంటే కమీడియన్లో కూడా విలన్ లక్షణాలు ఉండొచ్చు కదా అంటున్నారు కదా. వాట్స్ యువర్ థాట్స్ అని మీ ఆలోచన మీ శత్రువులు అన్నదించి నాకు ఆలోచించడానికి భయం వేస్తుందండి. మీరు ఒక హెచ్ఆర్గా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడగాలి. నెగిటివిటీ కనిపిస్తుంది, భయం వేస్తుంది అర్థం ముందు నాకు. సూపర్. బట్ ఈ సినిమా స్టోరీ విన్నాక కానీ మీ పార్శ్వం మీ ఆలోచనలు ఏమైనా చేంజ్ అయ్యాయి సార్? నా ఆలోచనలు నేను నాలాగే ఉన్నాను సార్. నేను ఆలోచనలు అంటే ఎక్స్పెక్టేషన్తో నెక్స్ట్ మనకు మంచి ఛాన్సెస్ వస్తాయి రా బాబు, మంచి క్యారెక్టర్ చేసాం, రిజిస్టర్ అయ్యే క్యారెక్టర్ చేసాం. అయితే ఇంకా మీరు మిత్రుగానే ఉన్నారు మీ ఆలోచనలు. ఊహించని రోల్
రాఘవ్ గారు చేశారు. మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. సూపర్ సార్. బట్ డెఫినెట్లీ సార్, అంటే మెయిన్గా ఎప్పుడు కూడా ఒక జబర్దస్త్ కామెడీ చేసే వాళ్ళు సినిమాల్లోకి వస్తున్నారంటే వాళ్ళ దగ్గర రైటింగ్ కూడా బాగా హెల్ప్ అవుతుంది సార్. అది ఎంతవరకు యూజ్ అవుతుంది సార్ సినిమాటిక్? ఈ విషయంలో మాత్రం నేను పెన్ క్యాప్ తీయలేదు అసలు. మొత్తం సార్ చెప్పినట్టే చేసాము అంతే. అన్నీ సినిమా అనేది విత్ బౌండెడ్ స్క్రిప్ట్తో సెట్స్ మీదకి వెళ్తారు కదా, ఇంకా అక్కడ మనం పెన్ క్యాప్ ఓపెన్ చేయడాలు, క్రియేటివ్ ఉపయోగం ఇలాంటివి చేయకూడదు, చెప్పింది చేసేసి వెళ్ళిపోవడం సార్. బట్ డెఫినెట్లీ వై ఇన్ ఓన్లీ 3 లాంగ్వేజెస్? మీరు ప్రిఫర్ చేసుకుంటే 5 లాంగ్వేజెస్ కూడా అయిపోతూ ఉంటాయి, బట్ వై ఓన్లీ ఇన్ 3? అది అంత ఈజీ కాదండి అన్ని లాంగ్వేజ్లో చేయటం. 3 లాంగ్వేజెస్లో రిలీజ్ చేయటం కూడా చాలా టఫే. ప్రస్తుతానికి మనకున్న అవకాశాన్ని బట్టి ఇంతవరకు చేద్దాం. ఓకే. అంటే వై తమిళ్ అంటే మనకి రాధిక గారు ఉన్నారు, చరణ్ రాజ్ గారు ఉన్నారు, వినోద్ సాగర్ గారు ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు ఆర్ వెరీ వెల్ నోన్ ఇన్ తమిళ్. సో డెఫినెట్లీ సినిమా తమిళ్ సినిమా లాగా కూడా అనిపించవచ్చు, ఎందుకంటే ఒక సైకో థ్రిల్లర్ అనే జోన్లో ఉండే సినిమా. సో తమిళ్లో డెఫినెట్గా వర్కౌట్ అవుతుందనే చేసాం. ఏదో ఊరికనే పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు, ఆ 4 భాషల్లో డబ్ చేసి చేసేద్దాం అన్న ఆలోచన కాదు. సూపర్ సార్. బట్ డెఫినెట్లీ ఎప్పుడు కూడా ఒక థ్రిల్లర్ జోనర్ అంటే స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా ప్లాన్ చేసుకుంటాం సార్. స్టోరీ ముందు బాగా బిల్డ్ చేసుకొని స్క్రీన్ ప్లేతో ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఆడియన్స్ని ఎలా కన్ఫ్యూజ్ చేసి ఒక మంచి ట్విస్ట్ బ్యాంగ్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటాం. హౌ డూ యూ ప్లాన్ ఫర్ ద స్క్రీన్ ప్లే? మెయిన్గా ఒక స్టోరీ ఫ్లో అనుకున్నాము, ఆ ఫ్లోలో తీసాం. అదే చెప్పాను కదా నేను ఇందాక మంజుమల్ బాయ్స్ లాగా. దాంట్లో ఇంకా ప్లాన్ చేసేది ఏమీ లేదు. ఆ సినిమా అక్కడి నుంచి స్టార్ట్ అయితే అక్కడ ఎండ్ అవటం అంతే. దీన్ని స్పెసిఫిక్గా ఒక విచిత్రమైన స్క్రీన్ ప్లేతో చేద్దాము అన్నట్టు ఉండదు. కానీ మీరు సెకండ్ హాఫ్లో 1 సెకండ్ కూడా అటు ఇటు చూడరు, నాట్ ఈవెన్ 1 సెకండ్ అటు ఇటు చూడరు సార్. బట్ యు ఆర్ రియల్లీ ఏ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ ఫర్ ద మెనీ మెంబర్స్. ఎందుకంటే వాట్ ఏ జర్నీ. రక్షితాన్ని చిన్నప్పుడు ఉన్నప్పుడు స్వీట్ మ్యాజిక్ స్టార్ట్ చేశారు. ఈరోజు ఎంత అంటే సచిన్ అంటే పేషెన్స్ అనేది చాలా ముఖ్యమని మిమ్మల్ని చూస్తే అర్థమవుతూ ఉంటుంది. బట్ ఈ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అనే దాంట్లో చైర్లో కూర్చుని ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత వాట్స్ యువర్ ఫీలింగ్ సార్? వాట్స్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్? అంటే మళ్ళీ చూడగలవా క్యాప్టెన్గా, లేకపోతే ఎలా అనిపించింది చైర్ అనేది? అంటే నాకు ఒక పాయింట్లో అనిపిస్తుంది, నాకన్నా మా నాన్నగారు ఎక్కువ బిజీ అవుతారా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. అది మేము కోరుకుంటున్నాం సార్. తప్పకుండా మళ్ళీ రక్షితాలతో సినిమా చేయాలంటే మీరు చాలా టైం పట్టాలి. అది మనం అడగాలేమో సార్ సినిమా చేయండి అంటే. చూద్దాం. ఈ సినిమా నేను తీసింది, నాకు నచ్చిందని మీకు చెప్తాను. మీరు కూడా మీరు ఎట్లా తీసుకుంటారు అనేది సినిమా చూసినాకే మీరు తీసుకుంటారు కదా. మీరు సినిమా చూసిన తర్వాత బాగుంది అనుకుంటే, అలాగే పబ్లిక్ అందరూ అనుకుంటే డెఫినెట్గా బాగుంటుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. సూపర్ సార్. అండ్ రక్షిత్ అన్న మీ గురించి మాట్లాడితే అంటే ఎలా వచ్చిన ఇండస్ట్రీలోకి ఒబీడియంట్గా అందుకుంటారు, హీరోలో ఎక్కడ చూపించకుండా, అండ్ డాడీ మీద మీకున్న లవ్ ఎంత ఉంటుందంటే సో స్టేజ్ మీద కూడా ఒకసారి బాగా ఎమోషనల్ అవుతుంది. బట్ అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో బాగా ఇన్స్పైర్ చేస్తుంటారు డాడీ? ఎలాంటి సిచ్యువేషన్స్ కాదు, ఎవ్రీ మినిట్ ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. నాకు కూడా నీరసం వస్తుంది అప్పుడప్పుడు, కానీ ఆల్వేస్ ఒక పవర్ సోర్స్ లాగా ఉంటారు ఆయన. పొద్దున్నే 4 షూటింగ్ 6కి జనరల్లీ 4కి వెళ్ళిపోయి సెట్లో రెడీ అయిందో లేదో చూసుకుంటారు. రాత్రి మళ్ళీ లేట్ అవుతుంది, 12, 2 అవుతుంది పొద్దున్నే. సో ఆ పేషెన్స్, ఇంత స్వీట్ మ్యాజిక్ అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రతి తెలుగు వాళ్ళకి తెలిసిన బ్రాండ్. సో ఆ ఒక బ్రాండ్ బిల్డ్ చేశాక ఇంత ఓపిక్గా ఒక సినిమా తీయడం అనేది చాలా పెద్ద విషయం. నాన్నగారు మామూలుగా అనుకున్నాము తీసేసాము అని సింపుల్గా చెప్పినా ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. చాలా వర్క్ చేశారు, చాలా తెలుసుకున్నారు. వాట్ ఈజ్ కెమెరా, వాట్ ఈజ్ స్క్రీన్ ప్లే, లైటింగ్ ఎట్లా ఉండాలి, అదంతా అవగాహన ఉండి చాలా కాన్సన్ట్రేట్ చేసి చాలా టైం స్పెండ్ చేసి చేసిన సినిమా ఇది. సార్ బట్ రక్షిత్ అన్నకి సినిమా తర్వాత ఎక్కువగా లవ్ దేని ఉందంటే కార్స్ మీద సార్. అలాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది సార్? ఈ కార్స్ కలెక్షన్ అనేది చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు అన్న. ఏమి చేయండి, బొమ్మ కార్లు అవన్నీ. చైల్డ్హుడ్ అంటే అది కూడా మా నాన్నగారు వల్లే. వా చిన్నప్పుడు పడుకునేటప్పుడు కథలుగా కూడా కథలే చెప్పేవాళ్ళు. అది ఆయన్ని అడగండి. ఇంకా ఆన్సర్ చేయట్లేదు అని నేను చూస్తున్నాను. ఓకే. అంటే రోజు చిన్నప్పుడు ఇప్పుడు కూడా మేము ఇద్దరం కలిసి ఒక మంచం మీదే పడుకుంటాము. దాని గురించి మా చిన్నప్పుడు రోజు నా దగ్గరే పడుకునేవాడు. నా పొట్ట మీద పడుకున్నప్పుడు రోజు కథ చెప్పాలి అనమాట. రోజు ఏంటంటే రోజు ఎగిరే కారు కథ చెప్పేవాడిని. రోజు ఒకటే మామూలుగా తిరిగే కారు.
ఆ ఎగిరే కారు ఎక్కడెక్కడికి తిరుగుతుంది, ఎలా తిరుగుతుంది, కారు ఎట్లా మాట్లాడుతుంది, అవన్నీ చెప్పేవాడిని. ఇంకా ఎగిరేగా ఒకసారి కారు ఎగిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. సార్ అప్పుడు కథలో చెప్పిన పాయింట్లు ఏమన్నా ఈ కథలో ఏమన్నా అది వచ్చాయి? అది ఇంకా ఇంట్రెస్టింగ్. అవును కదా. అది నెక్స్ట్ మనం ఆ. నెక్స్ట్ ఎగిరే కార్ సినిమా. కానీ నాకు ఒకటి ఆశ్చర్యం అండి, సార్తో మాట్లాడిన డైరెక్టర్ గారితో అంత కాన్ఫిడెంట్గా అంత కూల్గా బయట మామూలుగా మాట్లాడడం వేరే విధంగా ఉంటారు, ఇక్కడ కూడా అసలు అంత కూల్గా షూటింగ్లోనే అలాగే ఉండరు, ఇక్కడ అలాగే ఉండరు, బయట అంత కాన్ఫిడెంట్ కూల్ ఎలాగ పాసిబుల్ సార్? నాకు ఆశ్చర్యం నిజంగా. ఇది ఇంటర్వ్యూలో అడుగుతున్నాను కాదు సార్, జనరల్గా కాన్ఫిడెన్స్ సార్ లోపల ఏమైనా జరుగుతుంటుంది సార్? లోపల అట్లా ఏం లేదు. ఇప్పుడు రోల్ కెమెరా అంటాం కూడా నాకు తెలియదు, నేను డైరెక్షన్ చేశాను, కానీ కాన్ఫిడెంట్గా కనపడాలి కదా. మీరు కాన్ఫిడెంట్ అవుట్పుట్ బయటికి తెచ్చిన తర్వాత మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నాకు రోల్ కెమెరా అంటాం రాదనే రక్షిత్ ఫస్ట్ ఫైట్ సీన్ అంటే అట్లా అని కాదు, రోల్ కెమెరా అనే ప్రాసెస్ తెలవకపోవచ్చు, మీకు షార్ట్ ఎలా ఉండాలి, Yeah. shot- ఎలా కావాలి? మేము ఎక్కడ ఒక ఎక్స్ట్రా షార్ట్ తీయలేదు. ఇప్పుడు కొత్త డైరెక్టర్లు అందరూ 360 degrees షూట్ చేస్తున్నారు. దేర్ వాజ్ నో 360 degrees షాట్ ఇన్ ఎంటైర్ ఫిల్మ్. మేము పలాస 52 రోజుల్లోనే 53 రోజుల్లోనే షూట్ చేసాం. ఆపరేషన్ రావణ్ వాజ్ షార్ట్ ఇన్ 40 days విత్ ఆల్ దీస్. దాంట్లో Big 12 stars. రోజులు ఫైట్ మాస్టర్ action యాక్షనే ఉంది, బాగా. యాక్షన్ ఉంది, పాటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో మీకు యాక్షన్ సారీ రోల్ అదొక్కటే రాదు అంటే ఆ మోడ్లో అది తెలవదు అంతే. బట్ రాఘవ్ గారు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే సార్ చాలా కూల్ అండ్ కాన్ఫిడెంట్గా ఉంటారు, బట్ ఎలా బట్ అలా సర్ప్రైజ్ చేసిన ఏమైనా ఉందా సార్? అంటే ఒక యాక్టర్గా ఆయన డైరెక్టర్గా ఏదైనా సర్ప్రైజ్ చేసిన మూమెంట్ ఉందా మిమ్మల్ని ఆన్ సెట్స్లో కానీ ఎప్పుడైనా? రోజు వర్క్ అంతా సర్ప్రైజే కదా సార్. అసలు ఆయన కూల్గా కూర్చుని మనకి ఆ సీన్ కూల్గా ఇంజెక్ట్ చేసి రకరకాల భయంకరమైన షాట్స్ అయిపోయినా అనుకున్న షాట్ అనుకున్నట్టు వచ్చేలాగా వర్క్ చేస్తుండేవారు. మార్నింగ్ ఎలాగ వచ్చేవారో అదే ఎనర్జీతో తెల్లవారుజాము 4 గంటలతో కూడా వర్క్ చేస్తుండేవారు. దానికి అది కూల్గానే చేస్తుండేవారు అంతవరకు కూడాను, టెన్షన్ పడి కంగారు పడి దేం లేకుండా అలా చేసేవారు. అంతా సర్ప్రైజింగ్ ఉంటుంది సార్. సో సార్ బట్ డెఫినెట్లీ రాఘవ గారిని ఎలా పిక్ చేసుకోవాలని మీరు ఎక్కడ ఐడియా వచ్చింది? చాలా టెన్షన్స్లో రాఘవ గారి కామెడీయే చాలా చాలా Relief అనిపించింది. రిలీఫ్. జబర్దస్త్ ఇప్పుడు మొదలైనప్పటి నుంచి మేము ఇంట్లో నేను చూసే ఎక్కువ టైం స్పెండ్ చేసేది రాఘవ్ గారి కామెడీ స్కిట్లతోనే. నాకు చాలా చాలా ఇష్టం. చాలా డల్గా ఉంది, చిరాగ్గా ఉంది, అది పెట్టుకుని చూడటమే అలవాటు. అలా ఉంటే కావాలని మా అబ్బాయి తీసుకొచ్చి నాకు అది చూపిస్తాడు అనమాట. సో సార్ బట్ మీ బెస్ట్ స్కిట్ ఏదైనా ఉందా సార్ రాఘవ గారు? మాకైతే సుజాత అదొకటి మాకు చాలా ఇష్టం సార్. అలా ఆయన కనపడటమే బెస్ట్ స్కిట్, ఇంకా దాని గురించి ఇది అది చాలా చాలా న్యాచురల్గా చాలా బాగుంటుంది సార్. అసలు అలా అలసిపోకుండా ఎలా చేస్తూ ఉంటారు? నేను ఎందుకంటే ప్రతి వారంకి వారం స్క్రిప్ట్ రాస్తూ ప్రతిసారి కొత్తదాన్ని తీసుకొస్తూ ఆడియన్స్ని మళ్ళీ 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 నవ్విస్తూ అలసిపోరా సార్ ఎక్కడ? ఐ లవ్ మై వర్క్ సార్. నాకు యాక్టింగ్ ఇష్టం, బాగా చాలా ఇష్టం. సో అక్కడ మాకు ఆ స్కిట్స్ చేసేటప్పుడు ప్రైవసీ ఉంటుంది, రకరకాల క్యారెక్టర్లు చేసేయచ్చు, మాకు నచ్చినట్టు చేయొచ్చు. అంటే డైరెక్టర్ గారికి చెప్పాలి, వాళ్ళకి కావాల్సినట్టు చేయాలి. అక్కడ కూడా జబర్దస్త్ కూడా సో ఎక్కువ చేసే ఛాన్స్ ఉంటుంది. అదే వర్క్ ఇష్టం కాబట్టి బాగా ఇష్టపడి చేస్తాం. ఎందుకంటే ఒకసారి చేస్తే కొన్ని లక్షల మంది అప్రిషియేట్ చేస్తారు దాన్ని చూస్తే బయట, అందుకని ఇంకా ఎక్కువ ఇష్టపడి చేస్తుంటాను. అదే సార్ ఆడియన్స్ ఎనర్జీ. బట్ డెఫినెట్లీ ఫైనల్ వర్డ్స్ ఫర్ ద ఆపరేషన్ రావల్. అండ్ ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు August 2 కోసం, ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ కోసం? చాలా చాలా ఎక్కువగా ఎగ్జైటింగ్గా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు నీ సినిమాలో నేను యాక్ట్ చేశాను అనుకోండి, ఏదో నాకు ఒక అవకాశం కోసం యాక్ట్ చేస్తాను. కానీ రాధికా గారు లాంటి సీనియర్ యాక్టర్స్ ఒక ఆవిడ యాక్ట్ చేశారనుకోండి, సంథింగ్ ఈజ్ దేర్. ఆ కథలో ఆ ప్రత్యేకత లేకపోతే ఆవిడ ఒప్పుకుని చేయరు. సో ఏదో ప్రత్యేకత ఉంది ఆ సినిమాలోని. సో ఒక మంచి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది, నన్ను చూసుకోవాలి తొందరగా, ఆ సినిమా చూడాలని ఇంట్రెస్ట్తో ఉన్నాను నేను. ఎస్ సార్. రాధికా గారు విషయం మేడం చాలా ఎగ్జైటెడ్ అయ్యి స్పీచ్ ఇచ్చేసారు ఆ రోజు మాత్రం ఆపరేషన్ రావణ్ గురించి. బట్ చెప్తున్నప్పుడు మేడం ఎంత ఎగ్జైట్ అయ్యారు? స్టోరీ చెప్తున్నప్పుడు నరేషన్ కానీ ఇవన్నీ స్టోరీ చెప్పినప్పుడు అంత ఎగ్జైట్ అయినట్టుగా మనం రాధికా గారిని ఎప్పుడు చూడలేము. ఆవిడ చాలా సీనియర్ యాక్టర్, ఆవిడకి బాగుంది యాక్ట్ చేస్తా అన్నారు. సో యాక్ట్ చేయటం స్టార్ట్ చేసినాక ఫస్ట్ డే ఆవిడ మేకప్ అది నాకు కావాల్సిన విధానము అవన్నీ కొన్ని ఆవిడకి చెప్పాను, నాకు ఇలా ఇలా కావాలి అని. అంటే ఇంత సీనియర్ యాక్టర్స్కి నాలా కొత్తగా డైరెక్షన్ చేసేవాళ్ళు ఇలా కావాలని చెప్పడం చాలా కష్టమైన పని. వాళ్ళు కూడా అంత కావాలని యాక్సెప్ట్ చేయరు.
అసలు ఏమైనా వచ్చా అని. కానీ ఫస్ట్ దీంట్లో ఉన్న ప్రతి సీను చాలా చాలా బాగుంటుంది రాధిక గారి. ఏ ఒక్క సీను కూడా ఇది ఊరికే సినిమా పాసాన్ కోసం తీసిన సీన్ కాదు. అసలు సినిమా మొత్తంలో ఏది పాసాన్ కోసం తీసిన సీన్ ఉండదు. ఎస్పెషల్లీ రాధిక గారిది ఏది కూడా చాలా చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్. ఆ ఫస్ట్ రోజు తీసినప్పుడు నేను కొన్ని ఇలా కావాలని అడిగాను. సో ఆవిడ ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసి, ఆవిడ రెగ్యులర్ హ్యాబిట్ కాదు అది, ఆవిడ రెగ్యులర్ చేసే విధానం కాదు, కానీ నేను అది కావాలని చెప్పేవాటి. ఆవిడ వెంటనే యాక్సెప్ట్ చేసి అలా చేసి ఆవిడ మానిటర్ దగ్గరికి వచ్చి చూసుకున్నారు. బాగుందా మేడం, నేను ఇలా అడిగాను కదా, ఇది బాగుంది నాకు, మీకు ఓకేనా, మీరు ఒరిజినల్గా చేస్తారనే ఉద్దేశంతో మీకు ఓకేనా మేడం అని అడిగారు. అడిగితే ఆవిడ, నేను డైరెక్టర్స్ యాక్టర్స్ని, మీకు నచ్చితే డైరెక్టర్ గారు నాకు ఓకే అన్నారు. అంటే ఇది ఓన్లీ ఒక 2 అవర్స్లో జరిగింది. సో అప్పటి నుంచి ఎప్పుడు నాకు ఏం కావాలో ఆవిడ అర్థం చేసుకుని ఆవిడ ఇమీడియట్గా చేస్తారు. అసలు ఆవిడ ఇంకోసారి మనకు మనసులో ఒకటి ఉంది అంటే మనం సగం చెప్తే చాలు, ఆవిడకి మనకి ఏం కావాలో అర్థం చేసుకుని అలా పెర్ఫామ్ చేస్తారు. సో దీంట్లో ఆవిడ చేసిన ఒక కొన్ని సీన్స్ కొద్ది కాలాల పాటు అవి రెఫరెన్స్ సీన్స్గా ఉంటాయి. గుడ్ సార్. బట్ డెఫినెట్లీ మా మోహన్ రావు ఇక్కడే ఉన్నారు, సుధాస్ మీడియా హెడ్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి పలాస సీక్వెల్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డెఫినెట్గా ఉంటుంది. అది మొత్తం అందరికీ చాలా చాలా, కొంతమంది ఆ సినిమా లవర్స్ ఉన్నారు, చాలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు, చాలా స్కోప్ ఉన్న సినిమా. డెఫినెట్గా స్టార్ట్ చేస్తాం. ఎక్కడ సినిమా ఆగిపోయిందో అక్కడి నుంచి మొదలవుతుంది. సార్ పలాస 2లోనే ఉంటాను లేదా? అదే రక్షిత్ గారు మళ్ళీ వెళ్ళి వీడియో చూపిస్తారు సార్, మళ్ళీ చూపిస్తారు, మళ్ళీ రాఘవ్ గారిని తీసుకురండి అంటారు. మా ప్రతి సినిమా, మా ప్రతి ప్రాజెక్ట్లోనూ రాఘవ్ గారు ఉంటారు. సార్ చూసారు సార్, నా వల్ల మీకు వచ్చేసింది హ్యాపీగా సార్. బట్ డెఫినెట్లీ అంటే మీరు పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని ఎంత కంపేర్ చేసి చూస్తారో మాకు అర్థమైంది. బట్ పలాస ఫస్ట్ ప్రాజెక్ట్, ఫస్ట్ కాపీ చూడగానే వాట్స్ యువర్ ఇన్నర్ థాట్స్ సార్? ఎందుకంటే మోహన్ రావు అనే క్యారెక్టర్ ఎంత కాంప్లెక్సిటీ ఉన్నదో, అండ్ అది కూడా సెకండ్ ఫిల్మే ఎంత గ్రేట్గా చేశారో. బట్ వాట్స్ యువర్ ఇన్నర్ థాట్స్ ఆన్ దట్ టైం సార్? బాగుంది. రక్షిత్ అని ఏమని చెప్తారు సార్? అంటే ఆ విజువల్ ముందే తెలుసు, స్టోరీ అన్ని పార్ట్లో మనం ఇన్వాల్వ్ అయ్యి చూసింది కదా. బట్ అన్న అంటే మీరు యాక్టర్గా ఒక పలాస సినిమాతోనే అల్లు అర్జున్ గారు ట్వీట్ చేయడం జరిగింది, తర్వాత ఎంతమంది సపోర్ట్ చేశారు. బట్ స్టిల్ ఇంకా నేను ఇలాంటివి చేసి ఆడియన్స్ని కూడా మెస్మరైజ్ చేయాలని టాపిక్స్ ఏమైనా ఉన్నాయి? యా డెఫినెట్లీ ప్రతి సినిమా కొత్త సినిమా, ఫస్ట్ సినిమా అలానే చేయాలని నేను అనుకుంటాను. సో డెఫినెట్లీ ప్రతి సినిమాతో మనం ఆడియన్స్లోకి వెళ్ళాలి, ఆడియన్స్కి ఏదో కొత్తదనాన్ని చూపించాలి. సో ఆ స్క్రిప్ట్స్ అలా నా దగ్గరికి రావాలి, కొన్ని ఉన్నాయి, డెఫినెట్గా అవి చేస్తాను. బట్ ఎనీవేస్ నేను జస్ట్ స్టార్ ట్యాగ్ నేమ్ చెప్తాను సార్. ఆ ట్యాగ్ నేమ్ వినగానే ఏ సినిమా మీకు వెంటనే గుర్తొస్తుంది? ఫస్ట్ ద స్టార్ట్స్ ఫ్రమ్ మెగాస్టార్ సార్. ఫైర్ ఇక్కడే ఉందండి, వాళ్ళిద్దరి దగ్గర ఉంది. హీరో చెప్తారు సార్, మెగాస్టార్ ఈ పేరు వినగానే ఏ సినిమా మీకు వెంటనే గుర్తొస్తుంది సార్? ఖైదీ. బట్ వై అది కూడా చెప్పాలి సార్ చిన్నగా, వై ఖైదీ ఓన్లీ? మెగాస్టార్ అనేది చాలా సినిమాలు ఉంటాయి, బట్ వై ఖైదీ అనేది? అంటే ఖైదీ నాకు చాలా ఇష్టమైంది, నేను మార్నింగ్ షో చూశాను. గ్రేట్. రక్షిత్ అన్న మీకు మెగాస్టార్ అనగానే? మెగాస్టార్ గారు అనగానే అంటే నేను ఒకటని చెప్పలేను, అన్ని సినిమాలు ఇష్టం, కానీ నాకు హిట్లర్ సినిమా చాలా ఇష్టం. నా చిన్నప్పుడు ఆ హిట్లర్ అనే ఇది ఉండేది, ఆయన చాలా బాగుంటారు. అది సో ఫైనల్ మీకు టైం ఇస్తే తీసుకొచ్చారు మెగాస్టార్ గారి సినిమాలో ఒక్క సినిమా ఆయన పేరు వినగానే ఈ సినిమా చూడాలి అన్నట్టు. నాకు ఆయన నిజంగా చెప్పినట్టు అన్ని సినిమాలు ఇష్టం. నాకు బాగా ఎంజాయ్ చేసింది నాకు తెలిసి ఎముడుకు మూడు సినిమా బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే అందులో డబుల్ షేడ్లో కనిపిస్తారు, అమాయకుడిగా కనిపిస్తారు, మంచి డైనమిక్గా కనిపిస్తారు. అది నాకు చాలా ఇష్టం. కొదం సింహం ఇదొకటి, అందులో కౌబాయ్ గెటప్లో ఉంటారు కొదం సింహంలో. సో బాగా ఎంజాయ్ చేశాను అందులోనే. ఎముడుకు మూడు, ఇంకా వెనకెళ్తే ఇది కాదు అసలు అయ్యి బాబోయ్ ఆ పెర్ఫార్మెన్స్ మొదలుపెట్టుకుని చూడండి మీరు, ఆయన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడండి వాటిలో. అసలు ఇక్కడికి వచ్చాక అందుకే లేకపోతే ఉత్తినే జనాలుగా గుడ్లాగా వెళ్ళిపోయారు ఆయన. అన్ని ప్రతి సినిమా నాకు బాగా ఇష్టం ఉండేది. సార్ ద నెక్స్ట్ వన్ ఫ్యామిలీ స్టార్ విక్టరీ వెంకటేష్ గారు. మల్లేశ్వరి దేనికి సార్? బాగుంటుంది. రక్షిత్ అన్న విక్టరీ వెంకటేష్ గారు అనగారు అంటే అసలు ఒక సినిమా అనేది చెప్పలేము. వెంకటేష్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ ఒక సినిమా చెప్పమంటే ఎలా? మీరు చెప్పండి ఒక సినిమా. అంటే నాకు మోస్ట్ వాచబుల్ సినిమా ఒకటి ఉంటుంది కదా మనసులో. నువ్వు నాకు నచ్చావు. సూపర్. మీకన్నా? నాకు అన్నీ గణేష్ ఉంది,
ఈ ప్రేమ అంటే ఇదే ఇవన్నీ ఉన్నాయి కదా వరుసగా చాలా ఇష్టం నాకు. మళ్ళీ సాత్విక్ మల్లేశ్వరి కూడా చాలా ఇష్టం నాకు. అది నవ్వుతూనే ఉంటాం పొట్ట చెక్కల ఇలాగా. అలాగే F2 ఓకే. ఇంకా భయంకరంగా వెంకీ మందిరతో ఇంకా అసలు అది థియేటర్ F2 సినిమాకైతే సినిమా అంత అయిపోయాక నాకు ఈ చీక్స్ మొహం నొప్పి పెట్టేసింది భయంకరంగా. అంతలాగా ఏ సినిమాకి నవ్వలే అసలు. ఆ రోజంతా ఇంటికి వెళ్ళా కూడా ఒక 1 hour పాటు ఇలా నొప్పి పెడుతున్నాయి మజిల్స్. అంతసేపు నవ్వుకున్నాను F2 సినిమా అయ్యాక నేను. సూపర్ సార్. సార్ నెక్స్ట్ నటసింహం నందమూరి బాలకృష్ణ గారు. ఆయన పేరు వినగానే ఒక సినిమా స్ట్రైక్ అయ్యాయి. సమరసింహారెడ్డి. వావ్. అన్న మీకు మీరు ఒక సినిమా అడిగితే ఒక సినిమా ఎలా చెప్తాం సార్? అదే ఒక సినిమా స్వీట్ మ్యాజిక్ లో ఏ స్వీట్ ఇష్టం అంటే ఏం చెప్తారు మీరు? భైరవ్ దేవ్ కాదు, ఆదిత్య 369 వావ్. నా చిన్నప్పటి నుంచి ఫేవరెట్ సినిమా అది. నాకు అది టైం ట్రావెల్ సినిమా ఎప్పటికైనా ఒకటి చేయాలని కోరిక నాకు. ఉంది. ఆ సినిమా నాకు చిన్నప్పటి నుంచి చాలా ఫేవరెట్ సినిమా. సార్ మీకు నాకు అఖండ పిచ్చగా నచ్చేసింది ఈ మధ్య. అఖండ, సింహ అన్నీ ఇష్టం. అఖండలో ఇంకా ఒక కొత్త బాలకృష్ణ గారిని చూస్తాం మనం. ఎస్. అసలు ఆయన నడిచి వస్తుంటే అలా పెద్ద కటౌట్ నడిచి వచ్చేస్తున్నట్టు ఉంటుంది ఆ త్రిశూలం పట్టుకుని. అసలు బా మైండ్ బ్లోయింగ్ అసలు అది. సో లాస్ట్ 2 నేమ్స్ సార్, ఇంకా కంప్లీట్ చేద్దాం, టైం ఎక్కువ అవుతుంది. ఫస్ట్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. జల్సా. వావ్. మీకన్నా పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా అసలు ఎట్లా చెప్తాం? ఒక సినిమా చాలా ఖుషి. సార్ చూసా ఎలా చెప్తున్నారు, ఈలో వాళ్ళే చెప్తున్నారు. ఒక నేమ్ రెడీ. అవును, ఖుషి. ఖుషి. సూపర్. మీ కాలేజ్ టైంలో కరెక్ట్గా వచ్చుంటా కానీ నేను కాలేజ్ టైంలో కాదు, నేను చాలా చిన్నపిల్లండి. మీరు చాలా పెద్ద అనుకుంటున్నారు. సారీ. నెక్స్ట్ సరే నేను చెప్దాం అనుకున్నాను తప్పేమో సార్ చెప్పేసి. సార్ ఉస్తాద్ భగత్ సింగ్ చెప్పండి సార్. అత్తారింటికి దారి అది. అత్తారింటికి దారి అది, జల్సా అన్నీ. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా చెప్పండి సార్. మురారి చేస్తున్నాడుగా, ఎలా ఉంటుంది సార్ రోల్ మురారిది? బాగుంటుంది సార్. అది నేను చెప్పలేను కదా సార్. మురారి చేస్తున్నాడు అందులో. సార్ మంచి అవకాశం ఇచ్చారు వాడికి అందులో. సో సార్ ఫైనల్గా రక్షిత్ అట్లూరి. పలాస. బట్ దేనికి కూడా చెప్పాలి సార్, ఇది మాత్రం వదులుతా. పక్క ఆన్సర్ కావాలి మాకు, రీజన్ కావాలి దేనికి. పలాసనా? పలాస మంచి పెర్ఫార్మెన్స్ అన్న. అలాగే రక్షిత్ అట్లూరి ఇది పలాస. మీరు చెప్పండి దేనికో. అంటే ఆపరేషన్ రావణ్ రిలీజ్ అయిన తర్వాత ఆపరేషన్ రావణ్ చెప్తాం. ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాల వరకు అయితే పలాస. దేనికంటే ఒక రెండో సినిమా చేసే ఆర్టిస్ట్కి 4 వేరియేషన్లో కనపడగలిగే స్కోప్ ఉండే కథని దొరకటమే అదృష్టం. సో ఆ 4 వేరియేషన్స్లో బాగా చేశాడు. ఎమోషన్, యాంగరు, బాధ అన్నీ ఉంటాయి ఆ సినిమాలో. సో పలాస ఎనీడే. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి సార్. సారీ సార్ ఎంటర్ అవుతాను. పలాస సినిమా చాలా బిగ్గెస్ట్ హిట్ కదా. నేను ఆ సినిమా చూసినప్పుడు నాకు విజయనగరం, విశాఖపట్నం ఉన్నది. ఆ విజయనగరం ఆ యాక్సెంట్ నాకు తెలుసు, స్లాంగ్. ఈయన చూస్తే చాలా ఈజీగా మాట్లాడుతున్నారు. ఆ పలాస, శ్రీకాకుళం అది ఎలాగండి అని అడిగితే ఆ సినిమా అప్పుడు 6 నెలలు ఆయన అక్కడ ఉన్నారట ముందు. ఆ యాక్సెంట్ నేర్చుకోవడం కోసం నేర్చుకుని అంతా చేశారనమాట. అంటే ప్యాషన్ సినిమా మీద అది చెప్పాలి. ఉట్నే ఆ స్లాంగ్ వచ్చేసి సినిమా హిట్ అయిపోదు కదండి. అందులో కలిసిపోవాలి. అక్కడ ఆ ఊరు కుర్రాన్ని చూసినట్టే ఉండాలి అది. అలా చేసి ఈ ఆన్సర్తో మీ ఆన్సర్ కూడా తెలిసిపోయింది. తెలిసిపోయిందా? పలాసే కదా సార్. ఇంకా మీరు అంత చక్కగా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సార్ విష్ యూ గ్రేట్ సక్సెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్.